సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 56వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థి సంఘం నాయకులు ఎన్ఎస్యుఐ జెండాను ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్యుఐ ఏర్పాటైందని నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి తెలిపారు. ఈ సంఘం నుంచి పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు ఎదిగారని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. తమ్ముడు దుబారా సీను సీజన్ కాంగ్రెస్ పార్టీ తమ్ముడు అందరు రండి. 16 years. సేటు కోపం వస్తాను నువ్వు చెప్తా నిజం స్వామి. మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అందరికీ 56th ఎన్ఎస్ఐ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్ఐ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోబడుతున్నాయి. ఏదైతే 9th ఏప్రిల్ 1971 రోజు గౌరవ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఎన్ఎస్ఐ ఫౌండేషన్ చేయబడింది. ఏదైతే ఆ రోజు అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక స్టూడెంట్స్కి ఒక బ్యాక్ బోన్ లెక్క ఉండాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా నీడ్స్ వస్తే వాళ్ళకు రిప్రజెంటేటివ్ లెక్క ఉండాలని చెప్పి ఎన్ఎస్ఐ ఫౌండేషన్ చేయబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేశంలోనే అత్యంత బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ లెక్క నిలిచింది ఈరోజు ఎన్ఎస్ఐ. ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతో ఎన్ఎస్ఐ స్టార్ట్ చేసింది. అప్పటికి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ తోటి రిప్రజెంటేటివ్ లెక్క వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నా గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లెక్క ఉండేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి రిప్రజెంట్ చేయబడుతుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ నీడ్సే కానీ వాళ్ళ ప్రాబ్లమ్సే కానీ రిప్రజెంటేటివ్ లెక్క ఉంది ఎన్ఎస్ఐ అప్పటి నుండి ఇప్పటివరకు. ఏదైతే ఇందిరాగాంధీ గారు ఒక స్లోగన్ పెట్టుకున్నారు అప్పుడు, ద ఎన్ఎస్ఐ వాజ్ బార్న్ ఫ్రమ్ ద విజన్ ఆఫ్ ద ఇందిరాగాంధీ టు ఎంపవర్ ద స్టూడెంట్స్ త్రూ ద ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ద డెమోక్రటికల్ ఐడియాస్. స్టూడెంట్స్ని వాళ్ళని ఎంపవర్ చేయడానికి విద్య వల్ల, ఈక్వాలిటీ వల్ల, అందరి మధ్యలో ఈక్వల్నెస్ ఉండాలి, ఈక్వల్ రైట్ ఉండాలి అని చెప్పి, అలాగే ఒక విద్య వల్ల వాళ్ళు విద్య కరెక్ట్ విద్య క్వాలిటీ విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడైనా బతుకుతారు అని చెప్పి విద్యలో ఎలాంటి ఏమన్నా మార్పులు చోర్పులా లేకపోతే ఒక ఫ్రీ స్ట్రక్చర్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దాన్ని రిప్రజెంటేటివ్ లెక్క మార్చింది. ఇదే ఎన్ఎస్ఐ అఖిల భారతి
కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి విభాగం లెక్క ఉండి పనిచేస్తూ ఒక రూట్ ఆర్గనైజేషన్, బేసిక్ ఆర్గనైజేషన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఎన్ఎస్ఐ నుండి పనిచేసిన వాళ్ళు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజున్న గవర్నమెంట్లో ఒక క్యాబినెట్ లెవెల్లో పోస్టులో ఉన్నారు. చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మెయిన్గా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకుడు, మనకు అందరికీ రోల్ మోడల్, మాకు ఇన్స్పిరేషన్ వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా ఎన్ఎస్ఐ స్టేట్ కేజీలు వచ్చిన వ్యక్తి. ఏదైతే వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి వాళ్ళ అన్న కెరియర్ స్టార్ట్ చేసి అప్పుడు స్టూడెంట్ యూనియన్ లెక్క ఎన్నుకోబడిన పొన్నం ప్రభాకర్ అన్న స్టెప్ బై స్టెప్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. ఇదే క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కానీ, లేకపోతే శ్రీధర్ బాబు అయినా కానీ, ఇంకా వాకిటి శ్రీహరయ్య గారు కానివ్వండి, అలాగే అడ్లూరు లక్ష్మణ్ గారే కానివ్వండి, చాలామంది. అలాగే ఇక్కడ నుండి డిసిసి ప్రెసిడెంట్ మన సత్యమన్న గారు కానివ్వండి, ఇక్కడ హన్మకొండ మాజీ డిసిసి అధ్యక్షులు నాయని రాజేందర్ రాజు గారు కానివ్వండి, చాలామంది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తి. అంతకుముందు మా స్టేట్ ప్రెసిడెంట్, మాజీ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకటన్న గారు కూడా కానివ్వండి, అన్న కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు, రీసెంట్గా విప్ వచ్చింది. సో వీళ్ళందరి కెరియర్ చూసుకుంటే మాకు ఈరోజు మేము ఎన్ఎస్ఐ వర్క్ చేయడానికి వీళ్ళందరికీ మాకు రోల్ మోడల్, ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము వర్క్ చేస్తున్నాము. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ఎస్ఐ నుండి వర్క్ చేసిన వాళ్ళు పార్టీ లైన్ దాటకుండా పార్టీకి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు ఫాలో అయిన వ్యక్తికి కంపల్సరీ పార్టీ ఒక డెస్టినేషన్ చూపెడుతుంది, కంపల్సరీ ఒక పొజిషన్ ఇస్తుందని చెప్పి వాళ్ళందరూ మాకు రోల్ మోడల్గా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఇంత హిస్టరీ ఉన్న ఎన్ఎస్ఐకి, కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయడం, ఒక మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా నేనుండి ఈ సెలబ్రేషన్స్ అన్ని నా చేతుల మీదకి జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం లేక భావిస్తూ కంపల్సరీ ఈ లెగసీని, ఎన్ఎస్ఐకున్న లెగసీని ఫ్యూచర్లో మేము కంపల్సరీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఏ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉన్నా ముందుండి ఫైట్ చేస్తాం, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.